కూరగాయలు ఏం లేనప్పుడు ఏం వండాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈజీగా సింపుల్గా చేసుకునే జస్ట్ 5 to 10 minutes కర్రీ అయితే చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రోటీ రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. దానికోసం నేను 3 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. దాంతోపాటు ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. ఒక బౌల్లోకి అయితే పెరుగు తీసుకున్నాను. అది ఎంతైనా మీకు నచ్చినది తీసుకోవచ్చు. పెరుగు తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. స్మూత్ బ్యాటర్ లాగా, అంటే స్మూత్గా తీసుకోవాలా, చిలుక్కోవాలా, వాటర్ యాడ్ చేయొద్దు. దాంట్లో పాత్ర కానీ కడాయి కానీ ఏదో ఒకటి మీకు నచ్చిన పాత్ర తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసేసి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలా. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కారము ధనియా పౌడర్ వేసేసుకొని ఇంటి గరం మసాలా కూడా వేసుకోవచ్చు. వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం బీట్ చేసి పెట్టుకున్నాం కదండి పెరుగు, స్మూత్ పెరుగు, ఆ పెరుగునైతే యాడ్ చేసుకోవాలా. బిల్కుల్ లో ఫ్లేమ్లో అయితే ఉండాలా. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు యాడ్ చేసుకోవాలా. స్టవ్ ఆఫ్ చేయకపోయినా పర్లేదు, లో ఫ్లేమ్లో పెట్టండి. బాగా ఫుల్ లో ఫ్లేమ్లో పెట్టేసి పెరిగేసుకొని మనం పెరుగు చిలికాం కాబట్టి దాంట్లో కొంచెం లిటిల్ వాటర్ అయితే యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుని సరిపోతుంది. ఇంకా కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోవటమే. కర్రీ అయితే సూపర్ ఉంటుంది. చపాతీలోకి రైస్లోకి మంచి కర్రీ. వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయొద్దు. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బాయ్.